బ్రహ్మర్షి పితామహ పత్రిజీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ సేత్ బాలకృష్ణ గారు మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి సహకారంతో ప్రతి గురువారం మనకి అందుబాటులోకి వచ్చినటువంటి కాంతితో అనుసంధానం రెండో వారమైన కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి ధ్యానమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ అద్భుతమైన కార్యక్రమంలో మనం ప్రతి వారం ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ప్రతి వారం ఒక్కొక్క సబ్జెక్ట్ పైన కొంత జ్ఞానాన్ని, దాని మీద ధ్యానాన్ని మనం చేసుకోబోతున్నాము. గత వారం మనం ఎనర్జీ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి, ఆస్ట్రల్ మాస్టర్స్ ఎలా పనిచేస్తారు, ఆస్ట్రల్ వర్డ్స్లో ఆస్ట్రల్ పిరమిడ్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, వాటితో మన యొక్క ధ్యాన సాధనని ఎలా పెంచుకోవాలని మనం గత వారం తెలుసుకోవడం జరిగింది. ఈ వారం నుంచి మన యొక్క ఒక్కొక్క కార్యక్రమంతో ఒక్కొక్క సబ్జెక్ట్ తోటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం ఏదైతే ఉందో మన యొక్క చక్ర సిస్టమ్ మీద. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, సాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాధకుడు ఎక్కువగా ఈ చక్ర సిస్టమ్స్ గురించి, చక్రాస్ మీద ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఈ చక్ర సిస్టమ్ అంటే ఏంటి, చక్రాస్ అంటే ఏంటి, ఇవి ఎక్కడుంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, సరిగా లేకుంటే ఏ రకమైన పరిస్థితులు మనం మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము అనే వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ చక్రాస్ అనేవి కూడాను మన యొక్క రెండవ శరీరమైన, మనకు కనిపించేది ఈ భౌతిక శరీరము, కనిపించకుండా ఆస్ట్రల్ శరీరాలు, ఆస్ట్రల్ బాడీస్, సూక్ష్మ శరీరాలు ఇంకా 6 ఉన్నాయి. 7 శరీరాల కలయికే మనకు కనిపించేటటువంటి భౌతిక శరీరం. ఈ రెండవ శరీరం ఏదైతే ఉందో, మొదటి శరీరాన్ని భౌతిక శరీరం అంటే, రెండవ శరీరం ప్రాణమయ శరీరంలో మన చక్ర సిస్టమ్ అంతా కూడా ఏర్పడి ఉన్నది. ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి నాడులు రక్తాన్ని ఎలా సరఫరా చేస్తుంటాయో శరీరం మొత్తానికి, మన ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి ప్రాణనాడులు కూడా ప్రాణశక్తిని మొత్తం సరఫరా చేస్తుంటుంది మన శరీరానికి. ఇవి పైనుంచి కింది వరకు సమస్థితిలో ఎప్పుడూ ప్రవహిస్తూ బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిలో బ్యాలెన్స్ తప్పిందో, దానికి సంబంధించినటువంటి భౌతికపరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితంలో. ఈ చక్రాస్ అన్నీ కూడాను మన యొక్క రెండవ శరీరంలో ఉన్నాయి, ప్రాణమయ శరీరంలో. ఈ ప్రాణమయ శరీరంలో మన మూలాధార చక్రం, మొట్టమొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే, వెన్నెముక కింది భాగంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు, వాటికి కొద్దిగా కింది స్థానంలో ఈ మూలాధార చక్రం స్థితమై ఉంటుంది. ఆ మూలాధార చక్రం ఎలా పనిచేస్తుంది, ఆ మూలాధార చక్రం యొక్క ఎనర్జీస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. చాలా ముఖ్యమైనటువంటి చక్రం. మూలాధారం అనే పేరులోనే మూలమైన ఆధారం. మన ఈ భూమి మీద జీవించి ఉండటానికి ఒక ఆధారం లాంటిది ఈ మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం మనిషి యొక్క భౌతిక శరీరానికి, భూమి యొక్క వాతావరణానికి బలమైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచేటటువంటి శక్తి క్షేత్రం ఇది మూలాధార చక్రం. ఇక్కడ ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో, మూలాధార చక్రంలో ఉండేటటువంటి శక్తి మన యొక్క జీవిత పోరాటానికి, మన భౌతిక జీవితానికి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూర్చుకోవడానికి మనల్ని పురికొల్పుతూ ఉంటుంది ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి శక్తి. అంతేకాకుండా ఇది జంతు ప్రవృత్తికి సంబంధించినటువంటి చక్రం. ఎలాగంటే, ఈ మూలాధార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జంతు ప్రవృత్తి ఏదైతే ఉన్నదో, తినటం, తాగటం, తిరగటం, ఇంతే. ఇంకా ఈ భౌతిక శరీరమే అనుకుంటాడు, ఇంకా వేరే ఏం లేదనుకుంటాడు. ఈ శరీరం మాత్రమే నేను, ఇంకా శరీర స్థాయిలోనే ఉండిపోతాడు ఈ మూలాధార స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మూలాధార చక్రంలో గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు, మరి జీవితంలో ఎదురైనటువంటి కరువు కాటకాలు, మరి ప్రకృతి వైపరీత్యాలు, మన కనీస మనుగడకి ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉంటాం మనం మన జీవితంలో.
వాటికి సంబంధించినటువంటి నమోదులన్నీ కూడా ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి. మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి మూలాధార చక్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి అవరోధాలను, బ్లాక్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా ఇవన్నీ ఏవైతే ఇబ్బంది పడే గతానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొని ఉన్నామో అవన్నీ సూక్ష్మ శరీరాల ద్వారా ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం ధ్యాన సాధన ద్వారా దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆ అజ్ఞానాన్ని ఏదైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ మూలాధార చక్రంలో. ఈ మూలాధార చక్రం మనకి భౌతిక శరీరానికి వెన్నెముకకి కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత కిడ్నీలకి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మూలాధార చక్రంలో ఒక గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ఈ రెండవ శరీరంలో చక్ర సిస్టమ్ ఎలాగైతే ఉందో ఈ భౌతిక శరీరంలో గ్రంథులు ఉన్నాయి, గ్రంథుల రూపంలో ఉన్నాయి. ఈ అడ్రినల్ గ్రంథికి అనుసంధానించబడి ఉంటుంది ఈ మూలాధార చక్రం. ఈ చక్రం భౌతికంగా లైంగికతను, మానసికంగా స్థిరత్వాన్ని, భావోద్వేగపరంగా ఇంద్రియ సౌఖ్యాలను, ఆధ్యాత్మికంగా సంరక్షణగా ఉండేటటువంటి భావాన్ని కలిగిస్తుంది ఈ మూలాధార చక్రం. నేను క్షేమంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది ఈ మూలాధార చక్రం. ఇంకా ఇది మన యొక్క ఆధ్యాత్మిక ఉనికికి అనుసంధానం చేస్తుంది ఈ మూలాధార చక్రం. మన ఎదుగుదలకి, ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి అంగీకార తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే మన సాధన కొనసాగించలేం. అలా ఏదైతే మన ఎదుగుదలకి ముఖ్యమైనటువంటి విధులు నిర్వర్తించే మూలాధార చక్రం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే ఏ రకంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భౌతిక శరీరం ఉంది. భౌతిక శరీరానికి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కోడలు, అత్త, మామ, పిల్లలు, ఇవన్నీ కూడా భౌతికానికి సంబంధించినటువంటి సంబంధాలు, భౌతిక శరీరానికి సంబంధించినటువంటి సంబంధాలు. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా ఎవరికైతే ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడతాయో పీడకలలు, రకరకాల పీడకలలతో జీవిస్తూ ఉంటారు. మరి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ఏం చేయాలన్నా సరే భయాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఆందోళన, నిరాశతో కుంగిపోవటం, లక్ష్యాలను సాధించలేకపోవటం, ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత సగంలోనే ఆపి చేయటం, పూర్తి చేయలేకుండా, ఆ లక్ష్యాలను పూర్తి చేయలేకుండా సగంలోనే ఆపటం, మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు ప్రతి ఒక్క పనికి. ఇంకా శారీరకంగా చూస్తే రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వెన్నునొప్పి, పైల్స్, మోకాలి సమస్యలు మొదలైన వాటితోటి భౌతికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడు అయితే తక్కువగానో లేదంటే ఓవర్ యాక్టివ్గానో ఉంటూ ఉంటుంది. బ్యాలెన్స్గా ఉండాలి. ప్రతి ఒక్క చక్ర సిస్టంలో కూడాను ఆ ఎనర్జీ అంతా కూడా బ్యాలెన్స్గా ఉండాలి ఎప్పటికప్పుడు. ఎనర్జీ బ్లాక్స్ అయినాయి అనుకోండి, ఏం జరుగుతుందో మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. ఒకవేళ ఓవర్ యాక్టివ్ అయితే, అక్కడ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఓవర్ యాక్టివ్ అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటారో తెలుసుకుందాం మనం. ప్రతిదానికి అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి, చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు. ఇంకా మార్పుని వ్యతిరేకిస్తూ ఉంటారు. మారటానికి సిద్ధంగా ఉండరు. ఒక విషయాన్ని చెప్పామంటే దాన్ని అంగీకరించరు. ఒక హేతువాదంతో జీవిస్తూ ఉంటారు. నేనే కరెక్ట్ అనుకుంటారు, నాకు తెలిసిందే రైట్ అనుకుంటూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి తమ మీద తమకు నమ్మకాన్ని లేకుండాను ప్రతి ఒక్క విషయం మీద, అందరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఇంకా ఎవరైతే ఈ మూలాధార చక్రంలో అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారో, ఎందుకు జీవిస్తున్నాను రా బాబు, ఈ జీవితాన్ని వదిలేయాలా, ఈ భూమికి మన యొక్క భౌతిక శరీరానికి అనుసంధానమే ఉంటుంది ఈ మూలాధార చక్రం.
బ్యాలెన్స్గా ఎనర్జీ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ మూలాధార చక్రంలో ఓవర్గా యాక్టివేషన్ కాకుండా, తక్కువగా బ్లాక్స్ ఏర్పడి కాకుండా బ్యాలెన్స్గా సమస్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, సంతోషంతో ఉంటారు, ఇంకా సమస్థితిలో ఉంటారు. జీవితంలో ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవటం, లేదా బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం, బాధపడటం అనేది కాకుండా ఎప్పుడు వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ అనేది నిండుతనంతో జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా, ఎవరైతే బాధ పెట్టినా సరే ఎదుటి వాళ్ళు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అందరి శ్రేయస్సుని కోరుకుంటూ ఉంటారు. ఇంకా వ్యక్తిత్వ వికాసంతో పాటు వీరు భౌతికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి అవసరాలన్నీ అలవోకగా తీరిపోతూ ఉంటాయి. అన్నీ సమకూరుతూ ఉంటాయి. వీళ్ళకి జీవితంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఏది ఏ సమయానికి అవసరమో అది వాళ్ళకి సమకూర్చబడుతూ ఉంటుంది ఈ విశ్వం ద్వారా, ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులకి. ఇంకా ఈ మూలాధార చక్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. భయంతో జీవిస్తూ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండాను ప్రతిదాన్ని అనుమానిస్తూ ఉంటారు. జీవితంలో సంబంధ బాంధవ్యాల్లో అనుమానంతో జీవిస్తూ ఉంటారు. ఓవర్ యాక్టివ్గా ఉంటే ప్రతి దాంట్లో అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సమస్థితిలో ఉంటే చక్కని ఆరోగ్యకరంగా అందరితోటి కలివిడిగా ప్రతి ఒక్క దాంట్లోనూ కలిసిపోతూ ఉంటారు. మరి ఎలా దీన్ని సరిచేసుకోవాలి, ఎలా పూర్తి స్థాయిలో దీన్ని బాగు చేసుకోవాలంటే ధ్యానం చక్కని మార్గం. ధ్యానం ద్వారా సరిచేసుకోవచ్చు. ధ్యానంతో పాటు కొన్ని సాధనలు, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, మనం డ్యాన్స్ చేయటం ద్వారా. డ్యాన్స్ చేయటం అంటే ఒక మైకేల్ జాక్సన్ లాగానో లేకపోతే ప్రభుదేవా లాగానో బాగా చేయాలనేం లేదు. చక్కని సంగీతాన్ని పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని శరీరం ఎలా మూవ్ అయితే అటు, ఎటువైపు మూవ్ అయితే అటు, ఏమాత్రం బిడియం లేకుండా, సిగ్గుపడకుండా పూర్తి స్వేచ్ఛతోటి శరీరాన్ని ఆడించడం ద్వారా కూడా, ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తూ ఉంటాం, మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు, వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 చెవులు పెట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటాం, ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, లేచి కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రంలో వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అక్కడున్న బ్లాక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ మూలాధార చక్రాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా చెప్పులు ధరించకుండా నేల మీద నడవటం, తోట పని చేయటం, మట్టితో పని చేయటం. ఎందుకంటే భూమికి, మన యొక్క భౌతిక శరీరానికి, మూలాధార చక్రానికి అనుసంధానం ఉంటుంది. ఎప్పుడు ఒక వృక్షం ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైకి కనిపించేది మనం చూస్తాము. ఆ భూమి లోపల ఎంత పాతుకుపోయి ఉంటే పైన అంత గట్టిగా నిలబడగలుగుతుంది. ఎన్నో వ్రేళ్ళు లోపలికి పాతుకుపోయి ఉంటాయి ఆ చెట్టుకి. అలా మనకి ఈ భూమితో అద్భుతమైనటువంటి కనెక్షన్ ఏర్పడి ఉంటుంది. మనం ఈ భౌతిక శరీరాన్ని అవమానించుకోకూడదు. ఎంతోమంది నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లేదంటే నా శరీరం సరిగా లేదు, అందంగా లేనను వాళ్ళని వాళ్ళు అవమానించుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటూ ఉంటారు. ఎంతగా అయితే వాళ్ళని వాళ్ళు అవమానించుకుంటూ ఉంటారో ఆ మూలాధార చక్రం బ్లాక్స్ అంతగా ఏర్పడుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి భౌతిక జీవితం వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని అసహించుకుంటూ ఉంటారు. మనల్ని మనం ముందు అసహించుకుంటేనే వేరే వాళ్ళు తర్వాత మనల్ని అసహించుకుంటారు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం, మన ఆలోచనల ద్వారా, మన భావోద్వేగాల ద్వారా. అందుకని ఎప్పుడు మన శరీరాన్ని ఒక దేవాలయంలాగా చూసుకోవాలి, మన శరీరాన్ని గౌరవించుకోవాలి. ఈ శరీరంతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రులు, అత్తమామలు, పిల్లలు, కుటుంబ సభ్యులందరినీ కూడా చక్కగా గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మన కుటుంబంతో గౌరవంగా ఉంటామో, మన కుటుంబాన్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటామో, మన యొక్క మూలాధార చక్రం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది.
మరి ఈ సాధనలతో పాటు ధ్యానం ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజు ధ్యాన సాధన చేయటం ద్వారా ఎవరికి వారు వాళ్ళ యొక్క మూలాధార చక్ర స్థితిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా భయం ద్వారా కప్పబడి ఉంటుంది. ఎంతగా అయితే మనం భయపడుతూ ఉంటామో మన జీవితంలో, ఒక పని చేయాలంటే భయం, కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే భయం, కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం, ఒక ప్రదేశానికి ఒంటరిగా ఉండాలంటే భయం, ఈ ఎంతగా మనం భయపడుతూ ఉంటామో అంతగా ఇక్కడ బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. అంతేకాకుండా ఈ మూలాధార చక్రానికి వాసన, స్మెల్ యొక్క గుణం కలిగి ఉన్నది. గంధం వాసన గుణాన్ని కలిగి ఉంటుంది. మనం చూస్తాము, ఎంతోమంది యోగులు ఎన్నో రోజులుగా స్నానం చేయకపోయినా వాళ్ళ సాధనలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతమైన గంధం వాసన మనం పరిమళిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర, యోగుల దగ్గర, ఋషుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఏ రకమైన చెడు వాసనలు రావు. మంచి అద్భుతమైన గంధం వాసన మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే మూలాధార చక్రం పూర్తి యాక్టివేషన్లో ఉంటుందో అప్పుడు ఆ గంధం యొక్క స్మెల్ని మన శరీరం వెదజల్లుతూ ఉంటుంది, మన చుట్టూ ఆ పరిమళాన్ని. మరి ఈ మూలాధార చక్రం గురించి ఒక అద్భుతమైన గైడెడ్ మెడిటేషన్ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. సూచన, మన ఆలోచనల ద్వారా, మన యొక్క భావోద్వేగాల ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా మనమే ఏర్పరచుకున్నాం దాని చుట్టూ ఎన్నో బ్లాక్స్, మన భౌతిక జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితుల ద్వారా. దాన్ని సరిచేసుకోవాల్సింది కూడా మనమే. ఎక్కడ ఏ రకమైన బ్లాక్స్ ఏర్పడినాయో దానికి సంబంధించిన సూచనలు మెడిటేషన్లో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మనం చక్కగా దాన్ని పాటిస్తే, ఆ యొక్క సంకల్పాలని మనం చెప్పుకుంటూ ఉంటే దాని నుంచి మనం ఎంతో బయటపడవచ్చు. ఆ మూలాధార చక్రంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ మొత్తం తొలగించుకోవచ్చు. ఇంకోటి, ఇక్కడ పూర్తి నమ్మకంతో మనం ధ్యానం చేయాలి. మన లాజిక్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని. కొంచెం సేపు పక్కన పెట్టేయాలి మన లాజిక్ మైండ్ని అంతా. కొద్దిసేపు పక్కన పెట్టేసి ఏం జరుగుతుందో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది ఎన్నో చోట్ల, ఎన్నో ప్రదేశాల్లో, వేరు దేశాల్లో కూర్చొని ఒకేసారి మనం ధ్యానం చేయబోతున్నాం అందరం కలిసి. అందరూ వేరు చోట్ల ఉన్న ఆత్మపరంగా ఒకటే అయి ఉన్నాం. మనం అంతా అందరం కలవబోతున్నాం ఈ యొక్క ధ్యానం ద్వారా. మన యొక్క ఆలోచనని, లాజిక్ మైండ్ని పక్కన పెట్టేసి ఈ యొక్క సంకల్పాల ద్వారా మనం చక్కని మెడిటేషన్ చేద్దాము. ఇంకొకటి, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకొని, ఎవరు డిస్టర్బ్ చేయకుండాను ఈ గంట సేపు ఏ విధమైనటువంటి అంతరాయం కలగకుండా చక్కగా కూర్చుందాం. అయిపోయేంత వరకు కూర్చుందాము. పూర్తిగా అయిపోయేంత వరకు చక్కని సంగీతంతో, చక్కని సంకల్పాలతోటి చక్కని మెడిటేషన్ చేద్దాం. మరి సిద్ధమా అందరూ? ధ్యానం చేసే విధానం, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి 2 చేతులు విరల్లో విరేలుంచుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు 2 మూసుకొని కొన్ని క్షణాలు అలా ఉండాలి. ఏం జరుగుతుందో గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాసని గమనించాలి. ఏ ఆలోచన లేకుంటే మన లోపల ఏం ప్రాసెస్ జరుగుతుందో దాన్ని గమనించుకోవాలి. కొంతమందికి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి యోగులు కనిపిస్తూ ఉంటారు, కొంతమందికి ఎన్నో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ధ్యానం నుంచి లేచిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రంగులు, వెలుగులు కనిపిస్తున్నాయో అవి నా లోపలికి రావాలని చెప్పి సంకల్పం చేసుకోవాలి. యోగులు, ఋషులు కనిపిస్తూ ఉంటే కనుక వాళ్ళు నిజంగా యోగుల, ఋషుల అని తెలుసుకోవటానికి వాళ్ళని కూర్చొని ధ్యానం చేయమనాలి. మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్పేసి అంటే, నిజమైన మాస్టర్స్ అయితే కనుక వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారు. అప్పుడు వాళ్ళతో కూర్చొని ధ్యానం చేయాలని సంకల్పం చేసుకోవాలి. ఆ మాస్టర్స్
ఆరాలో ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీలో కూర్చొని నేను కూడా ధ్యానం చేయాలని కోరుకోవాలి. మరి అందరూ హాయిగా కళ్ళు మూసుకొని బ్రేళ్ళలో బ్రేలించుకొని కళ్ళజోడు తీసి చక్కని సంగీతంతో అద్భుతమైన ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాము. మనమంతా కూడా ఆత్మస్వరూపులం, మహామూల చైతన్యాలం మనమంతా. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాము. ఈ మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనమే భగవంతులం అని చెప్తూ ఉన్నాము. మనమే భగవంతులు అయి ఉన్నప్పుడు మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. భగవంతుడి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది. ఎవరైతే ఈ మాస్టర్స్ యొక్క చైతన్యంలో కూర్చొని ధ్యానం చేయాలనుకుంటున్నామో, ఈ మాస్టర్స్ యొక్క ఎనర్జీ సహాయం తీసుకోవాలని మనం సంకల్పిస్తూ ఉన్నామో, వాళ్ళ యొక్క చైతన్యం, వాళ్ళ యొక్క ఎనర్జీ మన చుట్టూ ఏర్పడుతుంది. పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ధ్యానం చేద్దాము. ఈ మూలాధార చక్రానికి అధిపతి అయినటువంటి గణపతిని ఇన్వైట్ చేద్దాం. ఆర్కేంజల్స్ అయినటువంటి గాబ్రియల్ని ఇన్వైట్ చేద్దాం. 7 రేస్ మాస్టర్స్ అయినటువంటి సెయింట్ జర్మన్ని, అతని ట్విన్ ఫ్లేమ్ హోప్ని ఇన్వైట్ చేద్దాం. 20th డైమెన్షన్స్కి సంబంధించినటువంటి ఆర్కుటూరియన్స్ని ఇన్వైట్ చేద్దాము. కర్మదేవతలను ఇన్వైట్ చేద్దాము. బుద్ధుణ్ణి, జీసస్ని, మహావతార్ బాబాజీని, హిమాలయ యోగుల్ని, సదానంద యోగిని, మీ పూర్ణాత్మలను, మార్గదర్శకులని ఇన్వైట్ చేయండి. అందరూ ధ్యానంలో కూర్చోవాలి. కళ్ళు తెరిచి చూడటం ద్వారా ఏ ఉపయోగం లేదు. ఇలా అనుకుందాము, నేను నా పూర్ణాత్మతో అనుసంధానమే ఉన్నానని సంకల్పం చేసుకుందాం. పూర్ణాత్మ అంటే మన ఆత్మ తల్లి, మన యొక్క ఆత్మకు తల్లి లాంటిది. మన భౌతిక శరీరానికి ఎలా అయితే తల్లి ఉన్నదో, మన ఆత్మకు తల్లి పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మతో అనుసంధానమే ఉన్నానని సంకల్పం చేసుకుందాము. శరీరం అంతా కూడా రిలాక్స్ అవ్వాలని కోరుకుందాము. శరీరంలో ఉన్నటువంటి అణువులు, కణాలు, బాడీ సెల్స్ అన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఒత్తిడి, ఆ టెన్షన్, ఆ భయం అంతా రిలీజ్ అయ్యి నేను నా యొక్క పూర్ణాత్మతో పూర్తి స్థాయిలో అనుసంధానమే ఉన్నానని సంకల్పం చేసుకుందాం. ఈ మూలాధార చక్రంలోకి లేత గులాబీ రంగు ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. నా మూలాధార చక్రం అంతా ఆ ఎనర్జీతో నిండిపోతున్నట్లుగా గమనించండి.
ఎంతో అద్భుతమైన గ్రూప్ ఎనర్జీ ఫామ్ అయి ఉన్నది. ఆ గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకుందాం. మూలాధార చక్రానికి సంబంధించినటువంటి క్రాప్ సర్కిల్స్ని ఇన్వైట్ చేద్దాము. ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం అయ్యేంత వరకు కూడా ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేయాలని సంకల్పం చేసుకుందాం. మనం విశ్వమూల చైతన్య శక్తి యొక్క శకలాలం మనం పూర్తి ఎరుకుతో ధ్యానం చేద్దాం. ఆ విశ్వమూల చైతన్య శక్తి శకలంలోని భాగమే మనం. మీతో మీరు చెప్పుకోండి, నేను విశ్వమూల చైతన్య శక్తిలో భాగమై ఉన్నాను. ఆ చైతన్య శక్తి యొక్క శకలాన్ని నేను పూర్తి ఎరుకతో ధ్యానం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోండి. అన్నీ మర్చిపోండి, కుటుంబాన్ని, బాధ్యతల్ని కొంతసేపు పక్కన పెట్టేద్దాం. అన్నీ మనతో మనం కలిసి ఉందాం, హాయిగా కూర్చుందాం. ఇలా అనుకుందాము, నా ఆత్మశక్తి నా మూలాధార చక్రంలో ఉంది. మూలాధార చక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, విశ్వాత్మ నుండి ఆత్మకు దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి అంది ఆత్మశక్తి ద్వారా నా మూలాధార చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలని సంకల్పం చేసుకుందాం. ఎవరికైతే ఈ సంకల్పాలు అర్థం కాకుండా ఉన్నాయో ఈ ప్రాసెస్ నాలో జరగాలని సంకల్పం చేసుకుందాం. అర్థమైన వాళ్ళు సరిగా చక్కగా చెప్పుకోండి. ఎవరికైతే అర్థం కావట్లేదో ఈ సంకల్పాలు హాయిగా కూర్చొని ఏ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుందో ఆ ప్రాసెస్ పూర్తిగా నాలో జరగాలని సంకల్పం చేసుకుంటే సరిపోతుంది. ఈ మూలాధార చక్రంలో బద్ధకానికి సంబంధించి, లేజినెస్కి సంబంధించినటువంటి ఎనర్జీ అంతా ఏర్పడి ఉంటుంది. నా యొక్క పూర్ణాత్మ సహాయంతో, విశ్వాత్మ సహాయంతో నా మూలాధార చక్రంలో ఏర్పడి ఉన్న ఆ బద్ధకానికి సంబంధించిన ఎనర్జీ అంతా కూడా విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. ఇలా అనుకుందాము, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి. నా ద్వారా ఈ విశ్వమంతా ఈ ఆత్మజ్ఞానం, ధ్యానం అందాలని సంకల్పం చేసుకుందాం. నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలి.
ఈ సంకల్పం మీ మనసులో ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మన జీవితం అటువైపు ప్రవహిస్తుంది. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ధ్యానము, ఆత్మజ్ఞానము అందాలి. నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలి. లాజిక్ మైండ్ని పక్కన పెట్టేసేద్దాము. నా శరీరము, మనస్సు, బుద్ధి నా ఆత్మవశం చేస్తున్నానని సంకల్పం చేసుకుందాం. ఇలా అనుకుందాం. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలు, భావాలు, ఎనర్జీస్ వదిలేస్తున్నాను అని చెప్పండి. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలు, భావాలు, ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే వదిలేస్తున్నాను, పూర్తిగా వదిలేస్తున్నాను. నా నుంచి విడుదలైనవన్నీ కాంతిగా మారాలని సంకల్పం చేసుకోండి. నా చుట్టూ గోల్డెన్ పిరమిడ్స్ ఏర్పడి ఆ గోల్డెన్ ఎనర్జీలో ఉండాలని సంకల్పం చేసుకోండి. ధ్యానం చేయకుండా, ధ్యానం కుదరకుండా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఎనర్జీస్ అవన్నీ కూడా తొలగించేటటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ చేసే మాస్టర్స్ని ఇన్వైట్ చేయండి. ఆ మాస్టర్స్ ఈ ధ్యానం పూర్తయ్యేంత వరకు మీతో ఉండాలని చెప్పుకోండి. నా చుట్టూ ఎనర్జీ అంతా బ్యాలెన్స్గా ఉండాలని సంకల్పం చేసుకోండి ధ్యానం పూర్తయ్యే వరకు. ఇలా అనుకుందాము. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉన్నత స్థితికి చేరటానికి నా చుట్టూ ఉన్న మాస్టర్స్కి నేను సరెండర్ అవుతున్నానని సంకల్పం చేసుకుందాం. నా దేహాలని, దేహాలలో ఉన్నటువంటి చక్రాలని ఆ మాస్టర్స్కి సరెండర్ చేస్తున్నానని సంకల్పం చేసుకుందాం. మన అంగీకారం పూర్తిగా ఉండాలి. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి జరుగుతున్న ప్రాసెస్కి. ఏదైతే భావాలతో మనం ఉంటామో అదే మనకి ఏర్పడుతూ ఉంటుంది. మరోసారి చెప్పుకుందాం మీ సంకల్పాన్ని. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉన్నత స్థితికి చేరటానికి నా చుట్టూ ఉన్న మాస్టర్స్కి నేను సరెండర్ అవుతున్నాను. నా దేహాలని, దేహాలలో ఉన్నటువంటి చక్రాస్ని ఆ మాస్టర్స్కి సరెండర్ చేస్తున్నానని సంకల్పం చేసుకుందాం. పూర్తిగా సరెండర్ అయిపోండి. ఎంతో ఎనర్జీ సిస్టమ్ ఉంది మీ చుట్టూరు. మన మైండ్ పనిచేస్తున్నంత వరకు ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వలేము. ఎరుకతో కూర్చుందాము. ఎవరు నిద్రలోకి వెళ్ళొద్దు. మరొక సంకల్పం చేసుకుందాము. మీరు అనేక జన్మలలో జంతువులను కానీ, పక్షులను కానీ, వృక్షాలను కానీ, ఏ జీవిని మీరు బాధ పెట్టినా, వాటి ఆత్మ ఎదుగుదలకు మీరు అడ్డుపడి ఉన్న ఆత్మస్వరూపులంతా వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలని సంకల్పం చేసుకోండి.
ఆత్మస్వరూపులందరినీ హృదయపూర్వకంగా క్షమించమని, మన్నించమని అడగండి. వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడినందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు నన్ను హృదయపూర్వకంగా క్షమించవలసిందిగా, మన్నించవలసిందిగా వాళ్ళని కోరుకోండి. వాళ్ళంతా మీ క్షమాపణల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు క్షమించమని కోరుకుంటారో, మీరెప్పుడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని క్షమించి వేస్తారో, వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టమ్ మీ నుంచి వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళ ప్రభావం మన మీద ఏర్పడదప్పుడు. పూర్తి మన యొక్క ఆత్మశక్తితో మనం జీవిస్తాం. ఆ జంతువుల్ని, పక్షుల్ని బాధ పెట్టినటువంటి ఎనర్జీ బ్లాక్స్ అన్నీ కూడా నా నుంచి విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. ఇక్కడ ఏ జంతువుని హాని చేసినా సరే, ఏ పక్షిని హాని చేసినా సరే, మీకు మీరు హాని చేసుకున్నట్లే. ఎందుకంటే ఆ జంతువు, ఆ పక్షి, మీరు వేరువేరు కాదు, అందరూ ఒకటే ఆత్మపరంగా. ఒక కోడిని, ఒక మేకను చంపారంటే మీలో ఉన్నటువంటి భాగాన్ని మీరు కట్ చేసినట్టే, మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నట్లే. ఆ హింసకు సంబంధించిన బాధ, భయాన్ని మళ్ళా మీరు జీవితంలో మీరు పొందడం జరుగుతుంది. వాటన్నిటిని తిరిగి మళ్ళీ మీరు అనుభవించాల్సిందే. అందుకని ఆ ఆత్మస్వరూపులందరినీ, ఏవైతే పక్షుల్ని, జంతువుల్ని ఇప్పటివరకు మనం హింసించామో వాటన్నిటినీ క్షమించమని కోరుకోండి. ఇన్వైట్ చేసి అవన్నీ ధ్యానం చేయమని చెప్పండి. అవన్నీ నా యొక్క చైతన్యం నుంచి విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. ఎంతో అద్భుతంగా ప్రాసెస్ జరుగుతున్నది. ఇంకొక సంకల్పం చెప్పుకుందాము. నేను నా జీవితంలో అణచివేయబడినటువంటి అన్ని కోరికలు, ఎన్నో కోరికలను అణచిపెట్టి ఉంటాం మనం, వాటి రూపాలు అన్నీ కూడా మూలాధార చక్రంలో రూపాంతరం చెందాలని సంకల్పం చేసుకుందాం. అణచివేయబడిన కోరికల ద్వారా, భావోద్వేగాల ద్వారా, ఆలోచనల ద్వారా ఏ ఎనర్జీ అయితే బ్లాక్స్గా ఏర్పడి ఉన్నాయో మూలాధార చక్రంలో, ఆ బ్లాక్స్ అన్నీ అక్కడ రూపాంతరం చెందాలి, కాంతిగా మారాలని సంకల్పం చేసుకున్నాం. ఏవైతే సరికాని, మితిమీరిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పూర్తి అవగాహన, ఎరుక నాలో ఏర్పడాలని సంకల్పం చేసుకుందాం. లేత గులాబీ రంగు ఎనర్జీ ఆ మూలాధార చక్రం అంతా కూడా నిండిపోతున్నట్లుగా గమనిద్దాం. ఎరుపు రంగులో ఉంటుంది మూలాధార చక్రము. లేత ఎరుపు రంగు ఆ మూలాధార చక్రం అంతా కూడా ఎనర్జీతో నిండిపోతున్నట్లు గమనిద్దాం.
ఫ్రెండ్స్, ఇంకో సంకల్పం చెప్పుకుందాము. నేను అనేక జన్మలలో ఈ జన్మలోను భయంతో కానీ బాధతో కానీ విడుదల చేసినటువంటి ఈథర్ శరీరాలు, ఎనర్జీ బాడీస్ అన్నీ నా నుంచి విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. మనం భయపడుతున్న ప్రతిసారి మన నుంచి ఎనర్జీ విడుదలవుతూ ఉంటుంది. అదొక రూపాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆ సరికాని రూపాలన్నీ, ఆ సరికాని ఎనర్జీస్ అన్నీ నా యొక్క చైతన్యం నుంచి పూర్తిగా విడుదలై కాంతిగా మారాలని సంకల్పం చేసుకోండి. భయానికి సంబంధించి, బాధకు సంబంధించి ఏమేమి నా నుంచి విడుదలైన ఎనర్జీస్ అన్నీ కాంతిగా మారాలి. ఎంతోమంది మాస్టర్స్ హాస్టల్గా పనిచేస్తూ ఉన్నారు మన చుట్టూ. వాళ్ళందరితో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఒంటరితనానికి సంబంధించినటువంటి, నేను ఒంటరిగా ఉన్నా అనే భావనకు సంబంధించి ఆ భయాలన్నీ మూలాధార చక్రం నుంచి విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో సంకల్పం చేసుకుందాము. మీ వంశాలకు సంబంధించి, కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్వీకులను ఇన్వైట్ చేయండి. వాళ్ళంతా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని కోరుకోండి. వాళ్ళతో చేసుకున్నటువంటి, పూర్వీకులతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఎన్నో చేసుకుని ఉంటాం మనం. అవన్నీ మనకు అడ్డుపడుతూ ఉంటాయి మన ఎదుగుదలలో. సరికాని విధంగా చేసుకున్నటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ అన్నీ ఈ క్షణమే రద్దు చేసుకుంటున్నానని సంకల్పం చేసుకోండి. ఆ పూర్వీకుల తాలూకా ఎనర్జీ అంతా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొంది ధ్యానం చేసే జన్మలు తీసుకోవాలని సంకల్పం చేసుకోండి. భూమాతను ఇన్వైట్ చేయండి. భూమాత యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. మీ యొక్క మూలాధార చక్రం, భూమి యొక్క మూలాధార చక్రంతో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఒక్కొక్క సంకల్పం చెప్పుకోవటం ద్వారా మనలో ఎంతో మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాటికి సంబంధించిన అవరోధాలు, ఆ బ్లాక్స్ మన నుంచి రిలీజ్ అయిపోయినాయో మన భౌతిక జీవితంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఈ క్షణంలో తెలియకపోవచ్చు, మన జీవితంలో మనం దాన్ని గమనించగలుగుతాం. మనం ఆ ఆనందాన్ని గమనించగలుగుతాం, ఆ ప్రశాంతతని గమనించగలుగుతాం. మనం ఎటువంటి అపోహలు, ఆలోచనలు పెట్టుకోకుండా పూర్తి విశ్వాసంతో ఈ యొక్క
ధ్యానానికి అనుసంధానమై ఉన్నాను సంకల్పం చేసుకోండి. మీరు ఏ సమస్యనైతే అధిగమించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో, మీ జీవితంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి పరిష్కారం, దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం నా యొక్క పూర్ణాత్మ నుంచి నాకు అందాలని సంకల్పం చేసుకోండి. ఆ మాస్టర్స్ని హెల్ప్ చేయమని చెప్పండి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించమని అడగండి. ఈ సమస్య నుంచి బయటికి రావడానికి నాకు నా పూర్ణాత్మ ద్వారా ఆ జ్ఞానం అందించబడాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు వస్తుందో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఆ కర్మ ఆ క్షణంలో తొలగిపోతుంది. ఆ జ్ఞానం రానంత వరకు ఆ పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం మనం మన జీవితంలో. ఇబ్బందులకు సంబంధించి, కష్టాలకు సంబంధించి, బాధలకు సంబంధించి, భయానికి సంబంధించి, వ్యతిరేకతలకు సంబంధించి మనం కోరుకోవాల్సింది జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని పొందడానికి ఈ యొక్క పరిస్థితిని నేను నా జీవితంలోకి ఆకర్షించుకున్నానో, ఏ పరిస్థితి ఈ పరిస్థితి నాకు జీవితంలో ఎందుకున్నదో దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం నా పూర్ణాత్మ ద్వారా నాకు ఈ క్షణమే అందించబడాలి. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదగాలని సంకల్పం చేసుకోండి. బాడీ పెయిన్స్ వస్తున్న వాళ్ళు ఆయుర్వేద వనాల్లో ఉన్నటువంటి ఆయుర్వేద ధాతువుల్ని, చెరకుని, సుశ్రుతుని ఇన్వైట్ చేయండి. ఆయుర్వేద ధాతువులు ఆ శరీర అవయవాల మీద ఏర్పడి హ్యాపీగా ఈ ప్రాసెస్ జరగాలనుకోండి. సమస్యతో, ఇబ్బందులతో ప్రాసెస్ జరగాలని కోరుకోండి. మనం ఒప్పుకుంటే ఈజీగా జరిగిపోతుంది. ఆ యాక్సెప్టెన్సీ మనలో ఉండాలి, అంగీకార తత్వం మనలో ఉండాలి. నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ని పూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ని వ్యతిరేకిస్తూ ఉంటామో పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ కష్టంగా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆనందంగా జీవించడానికి, మార్పును అంగీకరించడానికి, గతాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంకల్పం చేసుకోండి. ఆ గతాన్ని అంగీకరించండి. ఏదైతే జరిగిందో గతంలో అదంతా కూడా సరిగానే ఉంది, సరిగానే జరిగింది గతమంతా. దాన్ని తలుచుకొని ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది, ఎంతోమంది సానుభూతిని కోరుకుంటూ ఉంటారు. అందరి దగ్గర సానుభూతిని కోరుకుంటూ మనకున్న కష్టాలన్నీ చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇబ్బంది పడ్డాను, ఈ రకంగా సమస్య ఉంది, వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు అని వాళ్ళు అయ్యో పాప ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందని ఏదైతే సానుభూతి ద్వారా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. అది కూడా మూలాధార చక్రంలో ఉన్నటువంటి బ్లాక్. ఈ కష్టాలని, బాధల్ని చెప్పుకోవటం, సానుభూతి ద్వారా ఆనందాన్ని పొందాలనేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మూలాధార చక్రంలో, అదంతా విడుదలై కాంతిగా మారాలని సంకల్పం చేసుకోండి.
ఇక్కడ పాతదాన్ని అంతా తీసేస్తున్నాము, సరికాని ఎనర్జీ అంతా తొలగిస్తున్నాము. ఎప్పుడైతే పాత్ర క్లీన్గా శుద్ధంగా ఉంటుందో మనం తీసుకున్న ఎనర్జీ మనకి సరిగా ఉపయోగపడుతుంది, మన చైతన్యం విస్తరించడానికి ఉపయోగపడుతుంది. నా మూలాధార చక్రంలోకి ఎనర్జీ వెళ్లకుండా అడ్డుపడుతున్నవన్నీ నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి విడుదలై ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. భూమాతకు ఉన్నటువంటి సహనం నాలో ఏర్పడాలని సంకల్పం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ యుద్ధాలకు సంబంధించి, కరువు కాటకాలకు, ప్రకృతి వైపరీత్యాలు, మీ కనీస మనుగడకు ఇబ్బంది కలిగించినటువంటి సంఘటనలు, యాక్సిడెంట్లకు సంబంధించి, గత జన్మలలో ఆత్మహత్యలకు సంబంధించి, ఆత్మహత్య చేసుకుని ఉంటే కనుక వాటికి సంబంధించి ఇలా ఎన్నో సంఘటనల తాలూకా ఎనర్జీ యొక్క మూల ముద్రలు ప్యాటర్న్స్ రూపంలో గత జన్మల నుంచి మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ సరికాని ఎనర్జీ, వాటికి సంబంధించినటువంటి మూల ముద్రలన్నీ కూడా నా యొక్క చైతన్యం నుంచి పూర్తిగా విడుదల అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఆర్కుటూరియన్స్ని ఇన్వైట్ చేయండి. ఆర్కుటూరియన్స్ యొక్క సహాయంతో గతానికి సంబంధించి నన్ను గతంలోనే పట్టి ఉంచుతున్నటువంటి మూల ముద్రలన్నీ నా నుంచి విడుదల అవ్వాలని సంకల్పం చేసుకోండి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి భయాలన్నీ విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. నా చైతన్యంలో ఉన్న భయాలు, గత జన్మల నుంచి వచ్చినటువంటి భయాలు, జీవితానికి సంబంధించిన భయాలు, నా జీవితం ఎలా, రేపు ఎలా జరుగుతుంది, నా భవిష్యత్తు ఎలా, ఈ జీవితానికి సంబంధించిన భయాలన్నీ నా నుంచి విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. నేను చాలా సురక్షితంగా ఉన్నానని సంకల్పం చేసుకోండి. నేను విశ్వంతో అనుసంధానమే ఉన్నానని సంకల్పం చేసుకోండి. మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదు. ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఇది ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాం మనం. విశ్వం వల్ల చైతన్య శక్తితో అనుసంధానమై ఉన్నాం మనం. అహం బ్రహ్మాస్మి అన్న సంకల్పం చేసుకోండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్న ప్రాసెస్.
గత జన్మ దేహాలను ఇన్వైట్ చేయండి. అవన్నీ ధ్యానం చేసి నా నుంచి విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. గత జన్మల్లో ఉన్నటువంటి బంధాలన్నీ కట్ కావాలని సంకల్పం చేసుకోండి. గత జన్మ దేహాలు, వ్యక్తిత్వాలు, కోణాలు, గత జన్మ కోణాలు అన్నీ కూడా నా నుంచి విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. ఎరుగుతో కూర్చుందాము. ట్వంటీయత్ డైమెన్షన్కి సంబంధించినటువంటి ఆర్కుటూరియన్స్ని ఇన్వైట్ చేయండి. భయానికి సంబంధించినటువంటి ఆలోచనలు, టెంప్లెట్స్ మీ యొక్క చైతన్యం నుంచి, మీ యొక్క అన్ని శరీరాల నుంచి మూలాలతో సహా పూర్తిగా తొలగించవలసిందిగా ఆర్కుటూరియన్స్ని కోరుకోండి. ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే బుడిబుడి అడుగులతో నడుస్తూ కింద పడిపోతూ నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో తల్లిదండ్రుల సహాయం తీసుకుంటూ ఉంటాడు. పెద్దవాళ్ళు ఆ చిన్న బాబుని నడిపించడానికి సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తనకై తాను నడవగలుగుతాడో ఇంకెవరి సహాయం అక్కర్లేదు అక్కడ. ఈ మాస్టర్స్ని మనం ఎందుకు ఇన్వైట్ చేస్తున్నామంటే, ఈ మాస్టర్స్ని ఎందుకు కనెక్ట్ అవ్వాలని సంకల్పం చెప్పుకుంటున్నామంటే, మనకే మనం పూర్తి స్థాయిలో ఆ జ్ఞానాన్ని తెలుసుకునేంత వరకు వారి యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వటం ద్వారా, వారి యొక్క సహాయం తీసుకోవటం ద్వారా పూర్తి స్థాయిలో మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. మనమే భగవంతులు అని చెప్పుకుంటూ ఉన్నాం, అయినా సరే వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఒక చిన్న పిల్లవాడు నడవడానికి ఎలా అయితే తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నాడో అలాగా ఈ బ్లాక్స్ని ఏవైతే ఏర్పడి ఉన్నాయో మన చక్ర సిస్టంలో వాటన్నిటిని రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఇంకా భయాలు, బాధలు ఉంటే ఒక ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ ఏర్పడి అవన్నీ రిలీజ్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. గోల్డెన్ పిరమిడ్స్ని ఇన్వైట్ చేసుకోండి. మీ చుట్టూ కూడా గోల్డెన్ ఎనర్జీతో నిండిపోవాలని సంకల్పం చేసుకోండి. తల పైభాగం నుంచి కేంద్ర సూర్యునితో అనుసంధానం అవ్వాలని సంకల్పం చేసుకోండి. తలపై నుంచి
సెంట్రల్ సన్ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఆ సెంట్రల్ సన్ యొక్క ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుంచి శరీరం అంతా నిండిపోవాలని సంకల్పం చేసుకోండి. భూమాతని ఇన్వైట్ చేసి ఆ భూమాతని అవమానించుంటే క్షమించమని కోరుకోండి. భూమి యొక్క చైతన్యంతో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఒక వృక్షానికి భూమికి ఎలా అయితే కనెక్షన్ ఉన్నదో అలానే మనకి ఈ ఎర్త్కి కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కనెక్షన్ సరిగా ఉండదో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావా అనిపిస్తుంది. జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ భూమికి నాకు అనుక్షణం అనుసంధానం ఏర్పడాలి, పూర్తి స్థాయిలో కనెక్షన్ ఏర్పడాలని సంకల్పం చేసుకోండి. మీ యొక్క పాదాల నుంచి చెట్లు వేళ్ళు ఎలా అయితే భూమి లోపలికి వెళ్తుంటాయో మీ యొక్క మూలాధార చక్రం నుంచి ఆ వ్రేళ్ళు భూమి లోపలికి వెళ్తున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. ముందుగా ఊహించుకుందాము, అదే నిజమవుతుంది. తర్వాత మీ యొక్క మూలాధార చక్రం నుంచి ఎర్త్ లోపలికి ఒక వృక్షం నుంచి వ్రేళ్ళు ఎలాగైతే చొచ్చుకుపోతూ ఉన్నాయో భూమి లోపలికి మీ యొక్క శరీరం నుంచి మూలాధార చక్రం నుంచి భూమి లోపలికి అలా వ్రేళ్ళు లోపలి వరకు వెళ్ళిపోతున్నట్లు గమనించండి. భూమితో పూర్తి స్థాయిలో కనెక్షన్ ఏర్పడినట్లుగా గమనించండి. ఎర్త్ కోర్తో నిరంతరం గట్టి కనెక్షన్ ఏర్పడాలని సంకల్పం చేసుకోండి. తలలో నిటారుగా ఉంచుదాము. గాఢంగా శ్వాస తీసుకుందాం 3 సార్లు. భూమి మీద మీరు ఉండటానికి ఎంతగా ఇష్టపడుతూ ఉంటారో మీ మూలాధార చక్రం అంతగా యాక్టివేషన్లో ఉంటుంది. ఎప్పుడు మీ జీవితాన్ని మీరు ప్రేమించండి, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించండి, మీరు చేస్తున్న పనిని మీరు ప్రేమించండి. ఎంత చిన్న పని అయినా సరే ఆ పనిలో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. నా చుట్టూ నేను ఏర్పరచుకున్నటువంటి పరిమితులన్నీ ఈ క్షణమే తొలగిపోవాలని సంకల్పం చేసుకోండి. ఎర్త్తో కనెక్ట్ అవ్వడానికి, ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగటానికి, ఆనందంగా జీవించడానికి ఎన్నో పరిమితులు ఏర్పరచుకొని ఉంటాం మనం. ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటా, అలా ఉంటేనే ఆనందంగా ఉంటా, నా జీవితంలో ఇది ఉంటే నాకు సంతోషం ఉంటుంది, అది ఉంటే సంతోషం ఉంటుంది. ఇవన్నీ పరిమితులతో ఆలోచిస్తూ ఉంటాం మనం. మన ఆనందానికి ఇవేమీ కారణాలు కాదు. అలా ఏర్పరచుకున్నటువంటి పరిమితులన్నీ నేను ఆనందంగా జీవించడానికి నా చుట్టూ ఏర్పరచుకున్న పరిమితులన్నీ నా నుంచి తొలగిపోవాలని సంకల్పం చేసుకోండి. కర్మదేవతల్ని ఇన్వైట్ చేయండి, గౌతమ బుద్ధుని ఇన్వైట్ చేయండి. ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడటానికి ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ ఈ కర్మకు సంబంధించినటువంటి ఆత్మస్వరూపులంతా వచ్చి ధ్యానం చేయాలని సంకల్పం చేసుకోండి. వాళ్ళందరినీ క్షమించమని కోరుకోండి. వాళ్ళంతా ధ్యానం చేయాలని సంకల్పం చేసుకోండి.
నన్ను కర్మ విముక్తిని చేయమని వాళ్ళని కోరుకోండి. కర్మకు సంబంధించిన విముక్తిని నన్ను చేయమని ఈ మూలాధార చక్రంలో బ్లాక్స్ ఏర్పడటానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి నన్ను కర్మ విముక్తిని చేయమని కోరుకోండి. ఆత్మస్వరూపులంతా నా చైతన్యం నుంచి విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. ఒక లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్ని ఊహించండి. ఆ గులాబీ రంగుని, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ గులాబీ పువ్వుని ఊహించి ఆ రోజ్ ఫ్లవర్ కలర్ని, ఆ రెడ్ కలర్ ఎనర్జీని మీ మూలాధార చక్రంలోకి రావాలని సంకల్పం చేసుకోండి. ఆ శక్తితో అక్కడ ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నీ కాంతిగా మారిపోతున్నట్లుగా చూడండి. మరొక సంకల్పం చేసుకుందాము. ఈ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి గ్రంథి ఎడ్రినల్ కార్టెక్స్ ఉంటుంది. ఇది పూర్తిగా యాక్టివేషన్లోకి రావాలని సంకల్పం చేసుకోండి. ఆ ఎడ్రినల్ గ్రంథి మీద, ఆ వెన్నెముక కింది భాగంలో, ఆ ఎడ్రినల్ గ్రంథి మీద ఒక గోల్డెన్ పిరమిడ్ ఏర్పడి అది యాక్టివేషన్లోకి రాకుండా అడ్డుపడుతున్న బ్లాక్స్ అన్ని దాని నుంచి రిలీజ్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. అది పూర్తి స్థాయిలో పనిచేయాలని సంకల్పం చేసుకోండి. ఆ గ్రంథి ఇన్నర్ చైల్డ్ని, అంతర్గత శిశువుని ఇన్వైట్ చేసి చిన్నతనంలో భయపడటం ద్వారా, భయానికి గురి అవ్వటం ద్వారా ఏవైతే బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయో మూలాధార చక్రంలో, ఆ ఇన్నర్ చైల్డ్ నుంచి ఆ బ్లాక్స్ రిలీజ్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవించుంటాం. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఆనందానికి దూరం అవుతూ ఉంటాం. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతైతే ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నామో, ఆ ఆనందం, ఆ ప్రశాంతత తిరిగి నాలో ఈ క్షణమే ప్రతిష్ఠించబడాలని సంకల్పం చేసుకోండి.
మాస్టర్ యొక్క చైతన్యంతో, ప్రేమతత్వంతో ఆ యొక్క లవ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. లవ్ ఎనర్జీస్ హయ్యెస్ట్ ఎనర్జీస్ ఈ విశ్వంలోనే. ఆ విశ్వ ప్రేమతో అనుసంధానం అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఎప్పుడైతే మనం పూర్తి ప్రేమతత్వంతో ఉంటామో, మనలో ఆ ప్రేమ నిండి ఉంటుందో భయం అనేది ఉండదు. మనలో ఆ ప్రేమ లేకపోవటమే భయానికి కారణం. దేని గురించి అయితే భయపడుతున్నామో, భయానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రేమతత్వంతో, కరుణాతత్వంతో నిండిపోవాలని సంకల్పం చేసుకోండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరాన్ని ఎప్పుడైనా అవమానించి ఉంటే క్షమాపణలు చెప్పండి, క్షమించమని కోరుకోండి మీ శరీరాన్ని. జీవితం ఎలా ఉంటే అలా అంగీకరించండి, ఆ జీవితాన్ని అంగీకరించండి. ఎందుకంటే ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం ఈ జీవితాన్ని మనం ఈ రకంగా డిజైన్ చేసుకొని వచ్చాం. మనం నా యొక్క జీవితాన్ని నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నా జీవితాన్ని నేను అంగీకరిస్తున్నాను సంకల్పం చెప్పుకోండి. మరొక సంకల్పం చేసుకుందాము. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ద్వంద్వత్వం తాలూకా ఏర్పడిన గతం, కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి, సంతోషానికి, మంచి చెడులకి, ఇవన్నీ ద్వంద్వత్వం తాలూకా పరిస్థితులు. ఈ ద్వంద్వత్వం ద్వారా ఎంతో నేర్చుకున్నాం మనం గతంలో. గత జన్మల ద్వారా ఏర్పడిన నమూనాలు, గతం నుంచి వచ్చినటువంటి బాధ, దుఃఖం, భయం, నెగిటివ్ ఆలోచనలు, ద్వేషం, వీటి ద్వారా ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ నా మూలాధార చక్రం నుంచి విడుదలవ్వాలని సంకల్పం చేసుకోండి. నా నుంచి విడుదలవుతున్నాయని ధ్యానం చేసి రిలీజ్ అవ్వాలని కోరుకోండి. అవన్నీ కాంతిగా మారాలని కోరుకోండి. మీ చుట్టూ ఎంతో కాంతితో నిండి ఉంది. ఆ కాంతితో కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. నా ఆత్మశక్తి మొత్తం తిరిగి కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. ఆత్మశక్తి చుట్టూ ఉన్నటువంటి బ్లాక్స్ రిలీజ్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. సూర్యుడి చుట్టూ మబ్బులు ఎలా అయితే అడ్డంకిగా ఏర్పడతాయో, మన ఆత్మశక్తి చుట్టూ ఎన్నో బ్లాక్స్ అడ్డంకిగా ఏర్పడతాయి. ఆ మబ్బులు తొలగిపోగానే సూర్యుడు ఎంతో కాంతితో వెలుగుతూ ఉంటాడు. అలాగే మన ఆత్మశక్తి చుట్టూ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వగానే మనం ఎంతో చైతన్యపరంగా ఎదుగుతాం. మనం నా ఆత్మశక్తితో నేను పూర్తిగా కనెక్ట్ అవ్వాలి, నా ఆత్మశక్తి చుట్టూ ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని సంకల్పం చేసుకోండి. లేడీ మాస్టర్ నాడాను, లేడీ మాస్టర్ ఆవిడ పేరు నాడా, ఆవిడని ఇన్వైట్ చేయండి.
నా యొక్క ఆధ్యాత్మిక శక్తి, ఆత్మశక్తి చుట్టూ ఉన్నటువంటి అడ్డంకులన్నీ శుద్ధి చేయవలసిందిగా కోరుకోండి ఆ లేడీ మాస్టర్ని. లార్డ్ లేడీ క్వాన్ ఇన్ని ఇన్వైట్ చేయండి. లార్డ్ లేడీ ఆండ్రోమెడాని ఇన్వైట్ చేయండి. ఆర్కేంజల్ మెటాట్రాన్ని ఇన్వైట్ చేయండి. సెయింట్ జర్మన్ని ఇన్వైట్ చేయండి. నా ఆత్మశక్తి చుట్టూ ఉన్న లేయర్స్, అన్ని లేయర్స్, వాటిలో ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నీ ప్యూరిఫైడ్ చేయవలసిందిగా కోరుకోండి. ప్రతి లేయర్ కూడా కాంతితో నిండిపోవాలి. నా ఆత్మశక్తితో పూర్తిగా తిరిగి నేను కనెక్ట్ అవ్వాలి. మనం ఆత్మస్వరూపులం. మన జీవితానికి మనం పూర్తిగా బాధ్యత వహించాలి. మనం ఉన్నతంగా ఎదిగిన మనమే కారణం, లేకపోయినా మనమే కారణం. మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. దాని గురించి ఎంత ప్రయత్నం చేస్తామో అంత సహకారం అన్ని వైపుల నుంచి మనకు ఉంటుంది. నా దివ్యత్వాన్ని నేను అంగీకరిస్తున్నానని సంకల్పం చేసుకుందాం. ఎప్పుడైతే మన దివ్యత్వాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం అంగీకరిస్తామో ఆ విధంగా మనం జీవించడం మొదలు పెడతాం. మన యొక్క ఆత్మశక్తి పూర్తిగా మన యొక్క వినియోగంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి. ఎంత బాధ పెట్టిన వ్యక్తులైనా, ఎంత అవమానించిన వ్యక్తులైనా, ఎంత ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ క్షణమే క్షమించి వేస్తున్నానని సంకల్పం చేసుకోండి. వాళ్ళందరినీ నా యొక్క చైతన్యం నుంచి పూర్తిగా విడుదల చేస్తున్నాను. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని ఎవరో ఉద్ధరించరు. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో, మన ఆత్మతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో, మన యొక్క ఆత్మే ఒక గురువులాగా, తల్లిలాగా, దైవంలాగా అన్నీ చూసుకుంటూ ఉంటుంది. నేను దైవత్వ స్థితిలో ఉన్నానని సంకల్పం చేసుకుందాం. మీద ఎన్నో జీవరాశులు సురక్షితంగా జీవిస్తున్నాయి. ప్రకృతిలో ఒక చెట్టు ఎలా అయితే సురక్షితంగా ఉందో, ఒక పక్షి ఎలా సురక్షితంగా ఉందో, అంత సురక్షితంగా, అంత క్షేమంగా మనం కూడా ఉన్నాం. ఆ భావన మనలో ఏర్పడాలి. నేను ఎంతో సురక్షితంగా ఈ భూమి మీద ఉన్నానని సంకల్పం చేసుకున్నాను. ప్రతి క్షణం మనకి ఈ ప్రకృతి సహకరిస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సహకరించడానికే ఉన్నది. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరూ లేరు ఇక్కడ. ఆ సత్యాన్ని మనం ప్రతి క్షణం ఎరుగుతా గమనిస్తూ ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నాకు సహకరించడానికే ఉన్నారు. ఈ విశ్వం ప్రతి క్షణం నాకు సహకరిస్తూ ఉన్నది. ఆ విశ్వమూల చైతన్య శక్తిలో నేను భాగమై ఉన్నాను అన్న ఎరుక ఎప్పుడూ ఉండాలి మనలో.
అనుకుందాము. నా ఎదుగుదలకు సహకరించే అవకాశాలకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. నా ఎదుగుదలకు సహకరించే అనుభవాలకు, అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితం ఎప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా సాగుతుందని సంకల్పం చేసుకోండి. ఏదైతే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందో అనేక డైమెన్షన్లో, అనేక లోకాల్లో, అనేక జన్మల్లో ఉన్నటువంటి మల్టీ డైమెన్షన్లో ఉన్న ఆత్మలన్నిటికీ ఈ ప్రాసెస్ అన్ని స్థాయిలో జరగాలని సంకల్పం చేసుకోండి. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి విడుదలై నా భవిష్యత్తును అత్యంత ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, విజ్ఞానదాయకంగా క్రియేట్ చేయబడాలని సంకల్పం చేసుకోండి. ఆఖరి 5 నిమిషాలు. రిలాక్సేషన్ ఎనర్జీస్ని ఇన్వైట్ చేద్దాము. శరీరం అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అవ్వాలని సంకల్పం చేసుకుందాము. మూలాధార చక్రం చుట్టూ కూడా కాంతితో కూడినటువంటి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడాలని సంకల్పం చేసుకుందాం. అది ఎంతో కాంతిగా మారిపోయింది. దాని చుట్టూ ఉన్న బ్లాక్స్ అన్నీ పూర్తిగా విడుదలై ఉన్నాయి. ఎంతో శక్తితో నిండి ఉంది మన మూలాధార చక్రం. అది ఇంకా విస్తరించాలి, ఇంకా ఎంతో చైతన్యంతో నిండిపోవాలి. పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యే విధంగా, పూర్తి స్థాయిలో విస్తరించే విధంగా నా మూలాధార చక్రం చుట్టూ కాంతితో కూడినటువంటి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడాలని సంకల్పం చేసుకుందాం. శరీరంతో పూర్తిగా కనెక్ట్ అయి ఉన్నాను. నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని సంకల్పం చేసుకోండి. నాకు అవసరమైన అన్ని అవసరాలు ఎప్పటికప్పుడు అలవోకగా తీరిపోతున్నాయి. వేటికి కష్టపడాల్సిన పని లేదు, వేటికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే విశ్వమూల చైతన్య శక్తితో అనుసంధానమై ఉంటామో, మనతో మనం పూర్తి కనెక్టివిటీగా ఉంటామో, మన జీవితం అద్భుతంగా సాగిపోతుంది. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి. నా ద్వారా ఈ విశ్వమంతా ధ్యానము, ఆత్మజ్ఞానం అందాలని సంకల్పం చేసుకోండి. బ్రహ్మర్షి పత్రిజీ యొక్క దివ్య సంకల్పంలో భాగంగా ఒక సైనికుడిలాగా నేను పనిచేయాలని సంకల్పం చేసుకోండి. ఆఖరి 2 నిమిషాలు. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాము. మన పూర్ణాత్మకి, మన కుటుంబ సభ్యులకి, మన శరీరానికి, ఇప్పటివరకు సహకరించినటువంటి శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకుందాము.
మన నుంచి విడుదలైన వాటన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఎవరైతే ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. బాడీ అంతా పూర్తిగా రిలాక్స్ అయ్యి ధ్యానం అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా ఎరుకలోకి రావాలని సంకల్పం చేసుకోండి. 10 సెకండ్స్. 5 సెకండ్స్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళ మీద ఉంచుకుందాము. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు విడదీసి మన చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని చూద్దాం. మనం ప్రతి ఒక్కటి ఎంతో కొత్తగా కనిపిస్తుంది మనకి. ఇప్పటివరకు ఉన్న కుటుంబ సభ్యులే ఎంతో కొత్తగా కనిపిస్తారు. మన జీవితం మనకు కొత్తగా ధనాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఈ మూలాధార చక్రం మీద మనం ఈరోజు మెడిటేషన్ చేశాము. మళ్ళా వచ్చే గురువారం ఇదే సమయంలో స్వాదిష్టాన చక్రం మీద జ్ఞానాన్ని తెలుసుకొని ఆ స్వాదిష్టాన చక్రం మీద అద్భుతమైన ధ్యానాన్ని చేద్దాం. మరింత అద్భుతమైన అవకాశాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సేత్ బాలకృష్ణ గారికి, హాస్టల్ మాస్టర్స్ ఎంతోమంది మనకి ఇప్పటివరకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ యొక్క అద్భుతమైన ధ్యానాన్ని ఇలాగే కొనసాగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.